ఆపదామపహర్తారం దహతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వీటీఎఫ్ ప్రేక్షకులకు స్వాగతం. 29/1/2017 నుంచి 4/2/2017 వరకు గల గ్రహ గోచార స్థితిగతులను తెలుసుకుందాం. సింహంలో రాహు, కన్యలో గురుడు, ధనుసులో బుధశనులు, మకరంలో రవి, కుంభంలో కేతువు, మీనంలో శుక్రకుజులు ఉన్నారు. ఈ వారం మేషరాశి వారికి సంతానపరమైనటువంటి విషయాల్లో నూతన ఆలోచనలకు శ్రీకారం చుడతారు. గతంలో మీకు రావాల్సినటువంటి ఆర్థిక విషయాలపైన ఎక్కువగా శ్రద్ధ చూపడం వలన కనీసం కొంతమేరైనా వాటిని సాధించుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి విషయాలలో అధికారులకు అనుగుణంగా మెలగడం, వారి సూచనల మేర నిర్ణయాలు తీసుకోవడం, శ్రమకు తగ్గిన ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంది. బంధుమిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుతారు. చాలా వరకు విందులు వినోదాల పట్ల మక్కువను కలిగి ఉంటారు. దూర ప్రదేశ ప్రయాణాల పట్ల అమితమైనటువంటి ఆసక్తిని చూపించే అవకాశం ఉంది. కాకపోతే ఈ వారం మేషరాశి వారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. వాహనాల విషయంలో వాహనాల వలన ఇబ్బందులు పొందే అవకాశం ఉంది. అదేవిధంగా గతంలో మీకున్న స్త్రీ సంబంధమైన విషయాల వల్ల పెద్దల నుండి మాట పడవలసి రావచ్చును. కాబట్టి ఈ వారం మేషరాశి వారు అమ్మవారి కృపా కటాక్షాల కోసం పూజలు చేయడం, అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ సందర్శనం చేయడం మంచిది. ఈ వారం వృషభ రాశి వారికి పెద్దల నుండి కావలసినంత సహకారం లభిస్తుంది. కాకపోతే మీ సొంత నిర్ణయాలు మీకు పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. అనవసరమైనటువంటి ఆలోచనలకు స్వస్తి చెప్పండి. వ్యాపారపరమైనటువంటి విషయాలలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అధిక పెట్టుబడులు పెట్టే విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో మీ ఆలోచనలను అధికారులకు తెలియజేసే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా అధికారుల నుండి మన్ననలను పొందుతారు. దూర ప్రదేశంలో ఉన్నటువంటి మిత్రుల నుండి మీకు వచ్చే సూచనలు సలహాలను 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. సోదరులతో చేపట్టినటువంటి చర్చలు ఒక కొలిక్కి వస్తాయి. కాస్త ఆరోగ్యం పైన శ్రద్ధను చూపెట్టండి. సమయానికి భోజనం చేయండి, మేలు జరుగుతుంది. అదేవిధంగా వృషభ రాశి వారు మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలను పొందడానికి ఈ వారం దత్తాత్రేయ ఆరాధన, దక్షిణామూర్తి యొక్క పూజలు చేస్తూ ప్రతిరోజు విష్ణు సహస్రనామం వినడం అనేది చాలా మంచిది. మిథున రాశి వారు సొంత నిర్ణయాలకే కట్టుబడి ఉంటారు. మీ ఆలోచనలు మీవే అనే ధోరణితో ముందుకెళ్లే అవకాశం ఉంది. వ్యాపారపరమైన రంగాలలో నూతన ప్రయత్నాల కోసం చేసేటువంటి ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. అధికారులతో ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు చేసే అవకాశం ఉంది. కుటుంబపరమైనటువంటి విషయాల్లో పెద్దలకు మీ సూచనలను సలహాలను తెలియజేస్తారు. సాధ్యమైనంత వరకు చర్చలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో సమయపాలన పాటించండి. ఎదుటి వారిని తక్కువ చేసి మాట్లాడడం ద్వారా వారి యొక్క తెలివితేటలను తక్కువ చేయడం వలన మీరు ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ విషయంలో మాత్రం జాగ్రత్త వహించండి. ఆకాశంలో ప్రయాణం చేయొద్దు. ఏదో ఉద్యోగం వస్తుందనుకొని ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి తెచ్చుకోకూడదని సూచన. ఈ వారం మిథున రాశి వారు మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలను పొందడానికి దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించడం, సూర్య నమస్కారం చేయడం మంచిది. సాధ్యమైనంత వరకు సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. కర్కాటక రాశి వారికి సోదరులతో చర్చలు చేసే అవకాశం ఉంది. మీ ఆలోచనలను వారికి తెలియజేయండి. వారి నుండి సూచనలను తెలుసుకోండి. మిత్రులతో సమయాన్ని సరదాగా గడిపే అవకాశం ఉంది. సమయం వృధా అవుతుంది. అదేవిధంగా సమయానికి తగ్గట్టుగానే ధనం కూడా వృధా అయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఎవరితోటైనా మాట పట్టింపులకు పోతే మీరు నష్టపోయే ఆస్కారం ఉంది. కాబట్టి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయకపోవడం, వివాదాలకు దూరంగా ఉండడం అనేది ప్రత్యేకమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ వారం మీరు ఆరోగ్యానికి ప్రధాన పీఠిక వేయండి. ఆరోగ్య విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చూపించకండి. ఇరుగు పొరుగు వారితో కావచ్చు, తోటి వారితో కావచ్చు, మిత్రులతో కావచ్చు చర్చలకు దూరంగా ఉండండి. అనవసరమైనటువంటి విషయాలకు ఎంత దూరంగా ఉంటే మీరు అంత లబ్ధిని చేకూర్చుకుంటారు. ఈ వారం కర్కాటక రాశి వారు మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందడానికి ప్రతిరోజు దుర్గాష్టకం చదువుకోవడం, సూర్య నమస్కారం చేయడం, గణపతి భుజంగ స్తోత్రం చదవడం ద్వారా మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. ఈ వారం సింహరాశి వారికి గతంలో రావాల్సినటువంటి ధనం
సమయానికి చేతికి అందుతుంది. కాకపోతే ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉండటం వలన పెద్దగా ఆనందాన్ని పొందలేకపోవచ్చును. అధికారులతో మీకున్నటువంటి పరిచయాలు బలపడతాయి. మీ ఆలోచనలను వారికి తెలియజేస్తారు. కుటుంబపరమైనటువంటి విషయాల్లో తల్లితరపు బంధువుల నుండి వచ్చే ఇబ్బందులు మిమ్మల్ని ఒకంత ఆందోళనకు గురి చేస్తాయి. గతంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలకు, చర్చలకు, ఆలోచనలకు కట్టుబడి ఉండడం వలన శ్రమ, పని భారం తప్పకపోవచ్చును. ఉద్యోగంలో సమయపాలన పాటించండి. గతంలో ఏ విధంగా ఉందో నిర్ణయాలను ఆ విధంగానే ముందుకు తీసుకెళ్లడం వలన మేలు జరుగుతుంది. పెద్దలతో మనస్పర్ధలు రాకుండా, అధికారులతో వివాదాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారపరమైనటువంటి విషయాల్లో నూతన పెట్టుబడులకు ఆస్కారం ఉంది. ఈ వారం సింహరాశి వారికి చక్కటి ఫలితాలు రావడం కోసము ప్రతిరోజు హనుమాన్ చాలీసాను చదవడం, అదేవిధంగా గణపతిని ఆరాధన చేయడం, రాత్రి పడుకునే ముందు చంద్రునికి నమస్కారం చేయడం అనేది సూచన. కన్యారాశి వారు నూతన ప్రయత్నాల పట్ల అమితమైనటువంటి ఆసక్తిని కలిగి ఉంటారు. ఆలోచనలు మిమ్మల్ని సతమతం చేసే అవకాశం ఉంటుంది. అతి ఎక్కువగా ఆలోచించడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి ఆలోచనలను తగ్గించుకోండి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. వారితో కలిసి చేపట్టినటువంటి పనులు మిశ్రమ ఫలితాలను కలుగజేస్తాయి. ఉద్యోగంలో నూతన అవకాశాలు లభిస్తాయి. నూతన ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి కాస్తంత అనుకూలమైనటువంటి సమయం. కాస్త శ్రమతో, గట్టిగా ప్రణాళికతో చేసినట్లయితే ఫలితం మీకు అనుకూలంగా వస్తుంది. గతంలో మీరు ఇవ్వవలసిన ధనాన్ని సకాలంలో తీర్చేసుకుంటారు. అదేవిధంగా మీకు రావాల్సినటువంటి ధనం సమయానికి చేకూరుతుంది. ఒకే సూచన కన్యారాశి వారికి, ఎవరితోనూ మాట పట్టింపులకు పోకండి. అనవసరమైనటువంటి ఆలోచనలకు దూరంగా ఉండండి. వివాదాస్పద వ్యాఖ్యలు చేయకండి. ఈ వారం మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందడానికి ప్రతిరోజు దుర్గా స్తోత్రం చదవడం, దుర్గాదేవి ఆలయ సందర్శనం చేయడము, అదేవిధంగా గణపతి అష్టోత్తరం చదవడము చాలా మంచిది. ఈ వారం తులారాశి వారికి పెద్దల నుండి నూతన విషయాలు, సూచనలు వస్తాయి. వాటి వలన మీకు పని, శ్రమ, భారం పెరుగుతుంది. నూతన ప్రయత్నాలు చేపట్టాలనే ఆసక్తి మిమ్మల్ని ఒకంత వేగంగా ముందుకు తీసుకెళ్ళినా మీ శరీరం మీకు పెద్దగా సహకరించకపోవచ్చు. కావున ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవడము, ఏమాత్రం అనారోగ్య సమస్యలు కనబడినా దానికి వెంటనే స్పందించడం వలన మేలు జరుగుతుంది. పెద్దలతో చర్చలకు ఆస్కారం ఉంది. దూర ప్రదేశాలు ప్రయాణం చేయాలనే మీ కోరిక త్వరలో తీరే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఎవరికి మాట ఇవ్వకండి. మధ్యవర్తిత్వం మీకు అసలు పనికిరాదు. సాధ్యమైనంత వరకు శక్తికి మించి పని చేయకపోవడం మంచిది. అదేవిధంగా శక్తికి మించి మాట ఇవ్వకపోవడం మరీ మంచిది. ఈ వారం తులారాశి వారికి మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందడానికి ప్రతిరోజు శివాలయం దర్శనం, ప్రతి రాత్రి పడుకునే ముందు చంద్రునికి నమస్కారం చేయడము, అదేవిధంగా సూర్యోదయం కంటే ముందే మేల్కొని సూర్య నమస్కారాలు చేయడం ద్వారా మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఈ వారం వృశ్చిక రాశి వారికి మాటల్లో తడబాటు ఉంటుంది. పనులను వేగంగా చేయాలని తొందరలో తప్పులు చేసే ఆస్కారం ఉంది. కాబట్టి వేగం మీకు అనర్థదాయకం అనే సూచనను మనసులో పెట్టుకోండి. పనులను వేగం కంటే కూడా స్పష్టతతో చేయాలనే ఆలోచనతో ముందుకు వెళితే మేలు జరుగుతుంది. కుటుంబపరమైనటువంటి విషయాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రులతో చర్చల్లో పాల్గొంటారు. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందే సమయంలో మీరు చేస్తున్న చిన్న చిన్న తప్పిదాలు మిమ్మల్ని ఇబ్బందులు పడవేస్తాయి. జాగ్రత్త. మాటను తూలకండి. అకారణంగా మాటను వాడకండి. బద్ధకాన్ని వీడండి. బద్ధకంతో చేసే పనులు మీకు పూర్తిగా అనుకూలించవు. ఉద్యోగంలో నూతన ప్రయత్నాల కోసం చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఈ వారం మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందడానికి ప్రతిరోజు సుబ్రహ్మణ్య అష్టోత్తరం చదవడము, శ్రీరాముని ఆలయం సందర్శనం చేయడము, మధ్యాహ్నం నిద్రపోకుండా ఉండడం అనేది సూచన. మకర రాశి వారికి 7 సంవత్సరాల ఏళ్ళనాటి శని ప్రారంభమవుతుంది. 26/1/2017 శని వృశ్చికం నుంచి ధనస్సులోకి మారాడు. మీరు చేసే పనుల పట్ల ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. బద్ధకాన్ని వీడాలి. నిజాయితీగా మెలగాల. మీ మాట తీరు విషయంలో స్పష్టత ఉండకపోవచ్చును. ఈ వారం
చేపట్టిన పనులను మళ్ళీ చేపట్టే అవకాశం ఉంది. ఏమాత్రం ప్రణాళిక లేకపోయినా మీ పనులు ముందుకు సాగకపోవచ్చును. సోదరులతో చేపట్టిన చర్చలు మధ్యలో ఆగిపోతాయి. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో మాత్రము సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. ఉద్యోగంలో సమయపాలన పాటించండి. అధికారులకు అనుగుణంగా నడుచుకోండి. విదేశీ ప్రయత్నాలు చేయాలనుకునే వారికి చక్కటి సమయం ఆసన్నమైంది. గట్టిగా ప్రయత్నించండి. విదేశీ ప్రయాణాలు చేయండి. ఈ వారం మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందడానికి ప్రతిరోజు ఆంజనేయ స్వామి ఆరాధన, హనుమాన్ దేవాలయం సందర్శనము, అదేవిధంగా బద్ధకం విడడము, తక్కువగా నిద్రపోవడం అనేది సూచన. కుంభరాశి వారికి నూతన ప్రయత్నాలను చేపట్టాలనే ఆతృతతో ఎక్కువగా పనులు చేపట్టడం వలన పని ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి అయ్యే అవకాశం ఉంది. కావున మీ శక్తిని గుర్తెరిగి ముందుకు వెళ్ళడం మంచిది. మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుతారు. అనుకోని ఖర్చులు కలుగుటకు ఆస్కారం ఉంది. మీరు కూడబెట్టుకున్న ధనం కూడా తరిగిపోయే ఆస్కారం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ మొండి నిర్ణయాలు కొన్నిసార్లు కాపాడుతాయి. నా మొండి నిర్ణయాలు నాకు శ్రీరామ రక్ష అని అనుకోకండి. కొన్ని సందర్భాల్లో అవే కాపాడినప్పటికీ ఎక్కువ భాగం మిమ్మల్ని ఇబ్బంది గురి చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. ఎవరితోనూ కూడా మాట పట్టింపులకు పోకండి. ముఖ్యంగా కుటుంబపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం అనేది సూచన. ఈ వారం మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందడానికి కుంభరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, శివాలయ సందర్శనం, లక్ష్మీ అష్టోత్తరం ప్రతిరోజు పారాయణ చేయడం అనేది మంచిది. మీనరాశి వారికి నూతన పరిచయాలు ఏర్పడతాయి. నూతన ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. దూరదృష్టిని ప్రణాళికను కోల్పోయినట్లయితే నష్టపోయే ఆస్కారం ఉంది. జాగ్రత్త. పెద్దలతో మీకున్న పరిచయం మరింత బలపడే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్నటువంటి బంధువుల నుండి కావలసిన సహకారం సమయానికి అందడం వలన ఊరట చెందుతారు. కుటుంబపరమైనటువంటి విషయాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ఆస్కారం ఉంది. రావాల్సిన ధనము కొంతగా చేతికి అందుతుంది. అదే స్థాయిలో ఖర్చు అవ్వడం వలన మీకు పెద్దగా సంతృప్తి ఉండకపోవచ్చును. అనుకోని ప్రయాణాలు చేసే ఆస్కారం ఉంది. ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది సూచన. ఎవరితో కూడా వివాదాలకు తావివ్వకుండా అందరినీ కలుపుకొని వెళ్ళడం వలన మీనరాశి వారు చక్కటి ఫలితాలను పొందే అవకాశం ఉంది. మరిన్ని ఫలితాలు పొందడానికి ప్రతిరోజు దుర్గాదేవి ఆలయం సందర్శనము, వెంకటేశ్వర స్వామిని సంబంధించిన స్తోత్రాలు పారాయణ చేయడం, వెంకటేశ్వర స్వామి ఆలయం సందర్శనం చేయడం వలన మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఇవ్వండి ఈ వారం వారఫలాలు. VTF ప్రేక్షకులకు నమస్కారం.